హాయ్ గైస్, మహాభారతం పార్ట్ 16. ఒకసారి కౌరవ పాండవులు ఆడుకుంటున్న బంతి హఠాత్తుగా ఒక బావిలో పడింది. వారు దానిని బయటకు తీయలేక తికమక పడుతున్నారు. అప్పటికి అచ్చడికి వచ్చిన ద్రోణుడు మందహాసంతో, మీరందరూ క్షత్రియ కుమారులను చెప్పుకుంటారు, మరి ఆ బంతిని బయటకు తీయలేకపోవడం ఏంటి? మీ అస్త్ర విద్యకు సిగ్గుచేటు. నాకు విందు భోజనం పెడితే ఒక్క క్షణంలో మీకు ఆ బంతే కాకుండా నా ఉంగరాన్ని కూడా గడ్డి పరకలతో బయటకు తీస్తాను అంటూ తాను వేలికి ఉన్న ఉంగరమును తీసి నీరు లేని బావిలో పడేశారు. తర్వాత కొన్ని రెట్లు తీగలు తీసుకొని మొదటి తీగను బంతికి గుచ్చునేసేటట్లు వేసి, తర్వాత క్రమంగా రెల్లు తీగలు ఒకదానితో ఒకటిగా తాడు లాగుతూ అతికించి బంతిని బయటకు తీశాడు. తర్వాత విల్లు తీసుకొని బాణం సంధించి బావిలో వదిలాడు. ఆ బాణం క్షణంలో ఉంగరాన్ని బయటకు తీసింది. భీముడు ఈ విషయం విన్నాడు. అటువంటి ప్రజ్ఞావంతుడు, అటువంటి ఆచార్యుడే యువరాజులకు గురువుగా మనకు నిశ్చయించుకొని ద్రోణుడు సాదరంగా ఆహ్వానించి ఆయనతో ఈ రాకుమారులందరినీ మీకు అప్పగిస్తున్నాను. విలువిద్యలో సహా సకల విద్యలలోనూ వీరిని ప్రవీణులు చేయండి. ఈ కురులకు సంపద మీది. ఈనాటి నుండి కురుపుత్రులు మీవారు అన్నాడు భీష్ముడు. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.